స్టార్ట్ చేస్తున్నటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు మన బాల్కొండ ముద్దుబిడ్డ శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి అన్నగారికి స్వాగతం సుస్వాగతం. మనకు అన్నగారికి 3 ప్రోగ్రాంలు ఉండడం వల్ల కొంచెం తక్కువనే మాట్లాడాలనుకుంటున్నాము. ఎందుకంటే మనం ఎంత చెప్పినా తక్కువనే అన్నగారి గురించి. మనము నాగేంద్ర నగర్కు 5 సంవత్సరాలకు ముందు మన నాగేంద్ర నగర్ ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా అయిందో అందరూ మనం చూస్తున్నాం. మనము నడవడానికి మొత్తం బురద రోడ్లు ఉండే, ఇప్పుడు మనం కనీసం బురద ఎంత వర్షం పడ్డా కానీ కాళ్ళకు బురద అంటుకుంటుంది. ఆ విధంగా మనకు అన్నగారు మనం అడగకుండా కూడా ఇంతకుముందు ఎలక్షన్ ప్రచారంలో కూడా నాయకుడి దగ్గర ప్రోగ్రాం పెట్టినప్పుడు మనం అన్నగారికి మన విలేజ్ తరఫున అందరం కలిసి సంతకాలు పెట్టి మాటిచ్చినాం. అన్నగారు మేము మీకు మొత్తం మూగుమ్మడిగా నాయన నగర్ మొత్తం కాలనీవాసులం అందరము మీకు ఓటేస్తాము, ఓటేసి మిమ్మల్ని గెలిపించుకుంటాము, మీరు మంత్రి వస్తారని చెప్పేసి మేము చెప్పినాము. అదేవిధంగా అన్నగారి కోసము అన్నగారికి మంత్రి పదవి రావాలని మేము మేమిద్దరం కలిసి కూడా తిరుపతి పాదయాత్ర నడుచుకుంటూ పోయి వెంకటేశ్వర్లకు కూడా పల్లెనాలు కూడా ఇచ్చుకున్నాము. అది చెప్పుకోలే కానీ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే అన్నగారికి మంత్రి పదవి వస్తే మనకు అన్నగారు బాగుంటే మనకు ఏం అడగకుండా గారు ఇస్తాడు. ఎందుకంటే మనము ఎన్ని ఓట్లు వేసినాము ఏం కదా మొత్తము అన్ని లిస్టు ప్రకారం చూసిండు, మనం చెప్పిన మాట ప్రకారమే మనందరం వేసినాము. ఇప్పుడు కూడా మనందరము ఇంతకుముందట్లాగానే ఓట్లేసి ఇంతకుముందు ఎన్ని ఓట్లు వచ్చినా అంతకంటే ఎక్కువనే మెజార్టీ చూపెట్టి మనమే కాకుండా మన ఫ్రెండ్స్ కానీ మన చుట్టాలు కానీ మన నియోజకవర్గంలో అంతా మనకు సాధ్యమైనంత వరకు మన ఎలక్షన్ అనుకొని కష్టపడి అన్నగారిని గెలిపించుకొని మనము మళ్ళీ మంత్రి పదవి రావాలని అన్నగారికి కోరుకుంటున్నాము. మనకు ముఖ్యంగా మన నాయుడు నగర్కు దాదాపు అంటే ఒక 60 లక్షల సీసీ రోడ్లు ఇచ్చిండు. మనం ఏం అడగకుండా ఇచ్చిండు అన్నగారు. ఎందుకంటే మన జనాభా ప్రకారం మనకు 2 లక్షలు సీసీ రోడ్ ఇచ్చేది 10 లక్షలు ఇచ్చిండు ప్రేమతోటి. ఎందుకంటే మనం అన్నగారికి సపోర్ట్ చేసినాము, మనకు కూడా అడగకుండా కానీ ఇచ్చిండు. మేము ఏం కూడా అడగకుండా కానీ కొత్త గ్రామ పంచాయతీ ఇచ్చిండు, మనకు మహిళా భవన్ శాంక్షన్ చేసిండు, బస్ స్టాండ్ శాంక్షన్ చేసిండు. అదేవిధంగా ముస్లింల కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేసిండు, మరియు ఒడ్డెర కాలనీ వాళ్ళకు అదనపు గదుల కోసం శాంక్షన్ చేసిండు. ఇదే విధంగా మనము మళ్ళీ అన్నగారికి భారీ మెజార్టీతో గెలిపించుకున్నామంటే మనం ఇంకా ఎన్నో అవసరాలు ఉన్నాయి. మాకు అవసరాలు ఇప్పుడు చాలా 90% వరకు తీర్చినాయి, ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయి. అన్నగారు మాకు మీరు మళ్ళీ ఖచ్చితంగా 100% గెలుస్తారు. కాబట్టి మాకు చిన్న ఒక 2-3 విషయాలు చెప్తాము. మా అవసరాలు మీరు గెలవగానే మాకు కొంచెం అది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా మాకు ఇక్కడ పక్కనే అమ్మవారి కూడా ఉంటుంది అన్నగారు. అయితే దగ్గర గుమ్మిరాల కంటే దగ్గర ఉంటుంది మాకు ఇక్కడనే. అయితే రోడ్డు ఉంది కానీ బ్రిడ్జ్ లేదు. ఏమైనా వాగస్తే అలాగే పోతే కొట్టుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ మాకు కొంచెం బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేయగలరు మీరు గెలవగానే. ఇంకోటి రెండోది ఏంటంటే ఇక్కడ మాకు ఒకటే గుడి ఉంది, నాగేంద్ర గుడి. ఇది మా గ్రామ దైవము. అది చాలా సంవత్సరాల నుంచి ఉంది, అది శిథిలావస్థకు ఏర్కొంది. కాబట్టి మీరు గెలిచిన మీకు అవకాశం బట్టి మాకు ఈ గుడి కూడా ఒకటి కట్టియాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకో చిన్న విషయము, ఇక్కడ దోమచేదకించి చిన్నది అవకాశం బట్టి దోమచేదకి ఇప్పుడు దోమచేదకి ఇట్లా షార్ట్ కట్లో మాకు రోడ్డు ఉంది. ఇక్కడ నాయకున్నట్టు దోమచేద అయితే కొంచెం ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇది కూడా ఇట్లా రోడ్ వేసి ఇస్తే కొంచెం దగ్గర అవుతుంది, మాకు తోటలలో కూడా కొంచెం బాగుంటుందని అది మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. అదేవిధంగా అన్నగారు అయితే మాకు గ్రామ పంచాయతీ చిన్నది కాబట్టి బడ్జెట్ తక్కువ ఉంటుంది. మేము ఒక చిన్న గటర్ కట్టుకుందామంటే కూడా మాకు డబ్బులు లేని పరిస్థితి ఉంటుంది. మాకు జనాభా ప్రకారం బడ్జెట్ వస్తుంది. కాబట్టి ఏదైనా మీదతోటే మాకు ఇవన్నీ రోడ్లు అయినా కానీ ఇవి మొత్తం లైటింగ్ అయినా కానీ బస్ స్టాండ్ ఇవన్నీ మీదతో అయినాయి. మీరు మాకు గెలిచినాక కొంచెం డ్రైనేజ్ వ్యవస్థను కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ, ఎందుకంటే మాకు డ్రైనేజ్ లేకుండా నడుస్తున్నాయి ఇంతకుముందు అన్ని ఇంకుడు గుంతలు ఉన్నాయి మొత్తం ప్రతి ఇంటికి. కానీ మీరు లిఫ్ట్ శాంక్షన్ చేసి నీళ్లు తీసుకొచ్చి పైభాగంలో పోతే మాకు ఈ ఇంకుడు గుంతలకి మీకెళ్తున్నాయి నీళ్ళు. అంటే రైతులకు మేలు జరిగేది. మాకు కూడా నీళ్ళు ఇంతకుముందు నీళ్ళకు పోవాలంటే తెల్లందాక 2 గంటలకు నేను కావాలంటుంది, నీళ్ళు లేక రెగ్యులర్ నీళ్ళు లేక 2 గంటలకు కావాలండి లైన్లు పెట్టుకొని అక్కడ నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వేస్తుంది. మీరు నల్లలు మిషన్ బాధ్యత నుండి మాకు ఇంటింటికి నల్లలు ఇచ్చి ఎంతో పుణ్యం కట్టుకున్నారు ఈ విషయంలో. నీళ్ళ
పల్లె సౌలత్ మొత్తం నీరిపోయింది, కానీ ఈ ఇంకుడు గుంటది మొత్తం ఫెయిల్ అయిపోయింది, నీళ్లు మీకు వస్తుంది. కాబట్టి మాకు కొంచెం దయచేసి ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంటే మాకు జీపీలో డబ్బులు ఉంటే మేము జీపీ ద్వారా వేయించుకుంటుంటాము, కానీ జీపీ చిన్న జీపీ కాబట్టి బడ్జెట్ ప్రకారం డబ్బులు ఉండే ఇలా. కాబట్టి మీరు దయ ఉంటేనే మళ్ళీ అవి కూడా మేము చేసుకోగలుగుతాం. సీజీ రోడ్లు కనీసం ఒక 10 గజాల సీజీ రోడ్లు కూడా లేకుండా పోస్తున్నాం. ఇక్కడ పాతూరులో మొత్తం అయిపోయింది. ఇక్కడ కొత్త ఇంద్రమా కాలనీ ఇంతకుముందు ఏర్పడ్డది, దాంట్లో ఇంకేం పోసుకోలేము. దానికి తర్వాత మనకు అవకాశం ఉంటే దాంట్లో కూడా మీరు కొంచెం సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇక ఎక్కువ సమయం లేనంత తక్కువ చెప్తున్నాము. ఇక అదే అన్నగారికి ఎందుకంటే నాకు తప్పకుండా గెలుస్తాడు, మనకి ఏర్పడని కోరికలు చెప్తున్నాము. జై తెలంగాణ, ప్రజల నాయకత్వం. మనందరం మూకుమ్మడిగా ఉండి మన ప్రజలకు ఓటేసి గెలిపించుకొని మళ్ళీ మంత్రి తిరిగి రావాలా, మనకి పనులు చేయాలని. జై తెలంగాణ నాయకత్వం. ఇప్పుడు బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కృష్ణ గారిని తొందరగా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మొదటిసారిగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రశాంత్ అన్న మన గుమ్మిర్యాల నాగేంద్రనగర్ గ్రామాలను ఎంచుకొని మన మీద ఎంతో నమ్మకంతో ఇక్కడ ప్రచారాన్ని మొదలుపెట్టాడు. ప్రచార నిమిత్తం నాగేంద్రనగర్ గ్రామానికి ఇచ్చేసినటువంటి మన మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఏం లేదన్న, మరి చిన్న గ్రామం, మేము కాంగ్రెస్లో ఉంటుంది. ఇక్కడ మా అంటే 5-6 ఉండ్రి. ఓళ్ళు రాఘవచారి, కమ్యూనిస్టు నర్సయ్య, సంధ్యలక్ష్మి, మస్తాను, గూళ్ళ గంగాధర్. వాళ్ళని చూసి మేము నవ్వుతుంటే ఇంద్రబాయి టీఆర్ఎస్కి 4-5 తోటి ఏమవుతుంది రాని. అది జన ప్రపంచనంగా ఇప్పుడు వీళ్ళందరి దాకా ఇప్పుడు మన ముందరు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు టీఆర్ఎస్ పట్టుకొని గర్వంగా బీఆర్ఎస్ అని గర్వంగా చెప్పుకునేంత ముందడికి తీసుకెళ్లిన మన కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మన ప్రశాంత్ అన్న కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఒక్క పనిలో ముందుంటూ అభివృద్ధిని ముందుకు చాటుతున్నాడు. కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి పథకాలు మన ముందుంచిండు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఆసరా పింఛన్లు కానీ, ఇంకా ఎన్నో కానీ, సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ, ఏదైనా ప్రాబ్లం వచ్చి మనకు హాస్పిటల్ వెళ్ళి ఏదైనా ప్రాబ్లం అయితే మనకు సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులు మన ఇంటి దగ్గరికే సిఎంఆర్ఎఫ్ చెక్కులు వస్తున్నాయి. అలాగే ఆసరా పింఛన్స్, వృద్ధాప్య పింఛన్లు, రైతు బీమా, రైతు బంధు, అట్లా చెప్పుకుంటూ పోతే రేపటిదాకా కూడా చెప్పుకున్నంత ప్రోగ్రామ్స్ మన కేసీఆర్ గారు మన ముందుంచిండు. అన్ని అభివృద్ధి ఫలాలను ప్రతి ఇంటికి ఒక్కొక్క ఇంటికి అభివృద్ధి ఫలం అందని కేసీఆర్ అభివృద్ధి ఫలం అందని. ఇల్లు అంటే ఏదన్నా ఉందంటే అది ఎవరిది, ఏ ఇల్లు కూడా లేదు. అది కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇంకే ఇతర పార్టీ అయినా కానీ ఏదో ఒక రకంగా అభివృద్ధి ఫలాలు మాత్రం వాళ్ళ ఇంటికి చేరుతున్నాయి. కేసీఆర్ గారి మేనిఫెస్టో అట్లాంటిది, అంత ఖతర్నాక్ మేనిఫెస్టో. అర్థమవుతుందా? దయచేసి అమ్మలారా అన్ని జూట మాటలు బంద్ చేసి, జూట మాటలు చెప్పేది బంద్ చేసి, దయచేసి చెప్పేది వినకుండా ఆ జూట మాటలు చెప్పేది వినకుండా దయచేసి అభివృద్ధికి ఎవరు పట్టం కట్టిండో వాళ్ళను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పేరున కోరుకుంటున్నాను. అన్నగారు అత్యధిక మెజారిటీతో గెలిచి మళ్ళా మా నాగేంద్రనగర్ విలేజ్లో ప్రశాంత్ రెడ్డి మినిస్టర్గా మీరు మళ్ళీ మినిస్టర్గా ఈ పెన్నుతో సంతకం పెట్టాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై ప్రశాంత్ అన్న, కారు గుర్తుకే
చాలా సంతోషం. ఇప్పుడు గ్రామ ఉప సర్పంచ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. 1 నిమిషం మాట్లాడు ప్లీజ్. ప్రచారంలో భాగంగా ఈరోజు మన నాగేంద్రనగర్ ప్రదాత గౌరవ శ్రీ మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ నాగేంద్రనగర్లో ప్రతి ఒక్క ఆడపడుచుకు కాలికి మట్టి అంటకుండా సీసీ రోడ్డు పోసిన ఘనత మన ప్రశాంత్ రెడ్డిదే. 55 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. మనకి ఇక్కడ ఒక్క కనకరాయి కూడా వదలలేదు. ప్రశాంత్ గారు గెలిచాకనే మనకు సీసీ రోడ్లు అనేది సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళీ ఒకటి బస్ స్టాండ్ మన కళ్ళ ముందే అవుతుంది. బస్ స్టాండ్ మన కళ్ళ ముందే సీసీ రోడ్లు మన కరెంట్ ఇబ్బంది అంటే 100 కేజీలు ట్రాన్స్ఫర్ కూడా అన్న ఏకలు మాట్లాడి ఇప్పించిండు. మళ్ళీ ఒకటి మనకి ఇంకొకరు ఉన్నాయి అన్న అంటే ఎన్ని స్తంభాలు ఎత్తించి అక్కడ ఉన్నది పని రేపేలో స్టార్ట్ అయితే అవి కూడా మనకు అన్ని విధాలుగా మీకు పెద్ద గ్రామానికి ఏ విధంగా నిధులు ఉన్నాయో మన గ్రామం కూడా అదే విధంగా చిన్న గ్రామం చూడకుండా మొత్తం నిధులని మనకు 20 లక్షలతో జీపీ బిల్డింగ్, డంపింగ్ యార్డు, వైకుంఠాలు అన్ని విధాల అన్ని సహకారాలు మనకు అందించు. అందుకనే మన అన్నాన్ని భారీ మెజార్టీతో కారు గుర్తి కోటేసి మళ్ళా మంత్రిగా మళ్ళా మనం చూడాలా ఖచ్చితంగా. ఇంకొకటి ఇవన్నీ సంక్షేమ పథకాలు కరెంటు 24 అవర్స్ కరెంటు. ఈ 24 అవర్స్ 3 ఫేజ్ కరెంట్ అనేది మనకు రైతులకు చాలా అదృష్టం. మేము తెలంగాణ కాంగ్రెస్ లో 4 గంటలు పొద్దులాకుంటే 3 గంటలు తెలంగాణకుంటుండే. అప్పుడు ఏం చెప్తున్నాం అంటే పార్కలు వారేది కాకపోతుండే. ఒకరోజు నేను తెలంగాణ ఒకరోజు భార్య అవుతే ఇంకో రోజు మా నాన్న తెలంగాణ కరెంట్ భార్య అవుతుండే. ఇది రావాలి ఒకరోజు చేయకుండా అసలు ఇబ్బందులు వల్ల ఇప్పుడు ఒక్కరైనా తెలంగాణ మీరు వారే పోతున్నారా తోటలకు? ప్రతి ఒక్కరికి కరెంట్ అనేది ఇంపార్టెంట్. మనం కారు గుర్తుకు ఓటేయాలంటే మన కరెంట్ ఇవన్నీ పథకాలు ఒక్కటైతే కరెంటీ పథకం ఒక్కట్టు ఈ కరెంటీని దృష్టిలో ఉంచుకొని మనము కారు గుర్తుకు భారీ మెజార్టీ ఇచ్చి మనం మళ్ళీ అన్నని గెలిపియాలా? ఇక్కడికి కాంగ్రెస్ అభ్యర్థి వచ్చిండు. ఈ రోజులు అట్లున్నాయి, ఆ రోజులు అట్లున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థికి ఏం గుర్తని, ఏం బాగు చేసినని, ఏం గుర్తు ఏ రోజని ఆయన ఎంపీడీ చేసిందా, ఎంపీబీ చేసిందా, సర్పంచ్ చేసిన ఆఖరికి వార్డు మెంబర్ అని చేసిందా? ఆయన ఏ పని లేక ఇది వస్తున్నది అది ఇస్తున్నది. ఈ కల్లిబొల్లి మాటలు ఉత్తుత మాటలు ఎన్నో అనుగ్రహాల మాటలు మీరు ఎవ్వరు కూడా ఒక్కరు కూడా ఆయన మాటలు నమ్మద్దు. మోసపోతే మనమే మోసపోతాం. అదొకటి తెలుసు. ఇంకోటి అన్నపూర్ణమ్మ మన అమ్మమ్మ అన్నపూర్ణమ్మ వస్తాయి అనే 10 సంవత్సరాలు 7 నాయకులు వెళ్ళాయి మనకు. ఇప్పుడు ఓట్ల కోసం ఇప్పుడు మన గ్రామానికి వచ్చి ఓట్లు అడుగుతుంది. ఎట్లడుతో అమ్మమ్మ నీ ఒక్క శిలాపలకం అన్నారు ఎమ్మెల్యే చేసిన ఒక్క శిలాపలకం కూలై ఊపియు ఒక్క శిలాపలకం అన్నారు కూలై ఊపియు అడగనే కూడా లేదు. మా గ్రామాలకు వచ్చి అది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు నాగేంద్రనగర్ గ్రామంలో ఇంత మంచిగా మాట్లాడతారని మేము ఇప్పటిదాకా అనుకోలేదు. ఒక ఉప సర్పంచ్ చాలా చక్కగా మాట్లాడారు, వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఆయన మాట్లాడిన కాబట్టి ఒక విషయం చెప్పారు, 1 నిమిషం మాట్లాడతా. ఎందుకంటే 2014లో గౌరవ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అంతకుముందు ఈ నాగేంద్రనగర్లో ఒక్క రోడ్డు కూడా లేదన్న. ఒక రోడ్డు కూడా సీసీ రోడ్డు లేదంటే వెంటనే మొదటి విడతలో 14 లక్షల రూపాయల సీసీ రోడ్లను శాంక్షన్ చేయాలి. తదనంతరం 2 నెలల లోపల మళ్ళీ 25 లక్షల సీసీ రోడ్లు శాంక్షన్ చేయాలి. ఒక చుట్టుపక్కల మొత్తము ఒక 2-3 నెలల సీసీ రోడ్లు వేయడం జరిగింది. అందరు మీ కళ్ళ ముంగడ జరిగింది. ఇంకొకటి అత్యంత మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు నాగేంద్రనగర్ గ్రామ పంచాయతీ కావాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ అప్పుడు ఉన్నటువంటి రాఘవాచారి కావచ్చు, గంగభూమన్న కావచ్చు, లేకుంటే ఇంకా 2-3 ఇప్పుడున్న నాయకులు కావచ్చు, అన్నగారి దగ్గరికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడైతే గ్రామ పంచాయతీలు ఏర్పడుతున్నాయో ఆ సమయంలో ఈ నాగేంద్రనగర్ రిపోర్ట్ పోలేదు.
ఆ విషయం కేవలం మాకే తెలుసు, అన్నగారికి తెలుసు, ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులకు కూడా తెలుసు. అర్ధరాత్రి 10 గంటలకు ఎంఆర్ఓ ఆఫీస్ బంద్ అయినా కానీ మన ప్రశాంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి ఎంఆర్ఓ ఆఫీసును తెరిపించి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా సర్వే నిర్వహించడం జరిగింది. కంప్యూటర్ల ద్వారా చెరువులు ఒక గ్రామ పంచాయతీ ఏర్పడాలంటే బట్టేనే కాదు, చెరువుల పంపకం ఉంటుంది, భూమి పంపకం ఉంటుంది, గ్రామ పంచాయతీ ఇరువుల మధ్య రోడ్డు. అసలు వాస్తవంగా అయితే ఇక్కడ నుంచి అక్కడ డిస్టెన్స్ లేదు. కానీ అన్నగారు అన్నమాట ఇప్పటికి నాకు గుర్తుంది. ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే ఇది ఎందుకు పంపేయలేవో రిపోర్ట్ అని అంటే గ్రామ పంచాయతీకి ఇక్కడికి కిలోమీటర్ల దూరం లేదు, డిస్టెన్స్ సరిపోవట్లేదు అన్నారు. ఒకటే మాట మాట్లాడారు ఇప్పుడు, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు కొలవాలి అబ్బాయి, ఇట్ల నుంచి అట్లా కొలవాలంటే అంత పరిజ్ఞానం ఉన్నది మన గ్రామంలో. అందరూ గమనించాలా, ఒకటి మీరందరూ ఒకటి సమాధానం చెప్పాలి. నాగేంద్రనగర్ గ్రామ పంచాయతీ ఏర్పడడానికి ముఖ్యమైన నాయకుడైనటువంటి ప్రశాంత్ రెడ్డి కావాలన్నా, లేదు పొద్దున లేస్తే అబద్ధ ప్రచారంలో అబద్ధపు జైనింగ్ చేసుకుంటా ఇంకొక పక్క ఉన్నటువంటి నాయకుడు కావాలన్నా, మీరు అందరూ చెప్పాలి. ప్రశాంత్ రెడ్డి కావాలన్నా, వేరే వాళ్ళు కావాలన్నా, అందరం కూడా మన గ్రామము పుట్టుకకు కారణ జనుడైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి అండగా ఉండాలని కోరుకుంటూ, గతంలో ఏ విధంగా అయితే నాగేంద్ర గారు ఏకగ్రీవ తీర్మానం ఇచ్చి ఓట్లన్నీ ఏ విధంగా అయితే వేశారో ఇప్పుడు కూడా అదే విధంగా ఇప్పుడు కుంగిరాల గ్రామంలో కూడా చాలా అభివృద్ధి చెందింది, వాళ్ళు కూడా ఓట్లు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మీ నాగేంద్రనగర్ గ్రామం నుండి కూడా మనందరి ఓట్లు కూడా ఓటేసినాడు గుండె మీద చేసుకొని కారు గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాగేంద్ర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు గౌరవ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాం. జై తెలంగాణ. జై కేసీఆర్. సభాధ్యక్షులు గ్రామ సర్పంచ్ మంజుల బాలాజీ గౌడ్ గారికి, ఈ ప్రాంత నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి జేఏసీలో కీలక పాత్ర పోషించినటువంటి తాళరాంపూర్ ముద్దుబిడ్డ గౌరవనీయులు రాజారాం యాదవ్ గారికి, నాతోటి ఉద్యమంలో మొదల నుండి అడుగులో అడుగేస్తూ నడుస్తూ మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారితో కూడా ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ ఏర్గట్ల మండల అధ్యక్షులు సోదరులు రాజా పూర్ణానందం గారికి, అట్లనే ఎంపీపీ అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి గారికి, జడ్పీటీసీ సభ్యులు రాజేశ్వర్ గారికి, ఈ గ్రామ ఉప సర్పంచ్ తమ్ముడు రాజశేఖర్ గారికి, గ్రామ శాఖ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణ గారికి, మైనారిటీ ఉపాధ్యక్షులు షేక్ షకీల్ గారికి, యూత్ అధ్యక్షులు ప్రదీప్ గారికి, లిఫ్ట్ కమిటీ మెంబర్ పోషన్న గారికి, మైనారిటీ గ్రామ అధ్యక్షులు షేక్ జకీర్ గారికి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చింతల సతీష్ గారికి, పసుల గంగాధర్ గారికి, నాగన్న గారికి, ఎండి మస్తాన్ గారికి, శ్రీకాంత్ గౌడ్ గారికి, బంటు గంగయ్య గారికి, అట్లనే ఈ కార్యక్రమంలో నన్ను ఈ గ్రామానికి రాగానే బోనాలతోటి మంగళ హారతులతోటి అఖండ స్వాగతం పలికినటువంటి నాగేంద్రనగర్ కాలనీ, ఒడ్డెర కాలనీకి సంబంధించినటువంటి నా అక్క చెల్లెళ్లకు, నా అన్న తమ్ముళ్లకు, అందరికి కూడా, గ్రామ ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు, యువ కిషోరాలకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నాగేంద్రనగర్ గ్రామానికి వచ్చినప్పుడు కీర్తిశేషులు భాస్కరాచారి గారి, రాఘవాచారి గారి పేరు స్మరించుకోకుండా ఉండలేం. ఆయన కూడా మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారితో కలిసి పనిచేసిన వ్యక్తి. ఇవాళ ఈ గ్రామ అభివృద్ధి వారి కళ్ళతో చూసి ఉంటే, చూసినాడు, ఒక సగం చూసినాడు, ఇంకా ఇప్పుడు కూడా ఉండి ఉంటే తెలంగాణ కోసం కొట్లాడినందుకు సార్థకమైంది అని చెప్పి
రాఘవాచారి గారు భావిస్తూ ఉండేవారని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నా. వారి శ్రీమతి గారిని కూడా ఇప్పుడే కలిసిన. అయితే అటువంటి నాయకులు కార్యకర్తలు తదుపరి మొత్తం తెలంగాణ సమాజం ఇంతకుముందు కృష్ణ చెప్పినట్టు మన తెలంగాణ మనకైతేనే మనకు అభివృద్ధి జరుగుతుంది, గ్రామాల్లో పని జరుగుతుంది అని భావించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది. మీ అందరికీ తర్వాత జరిగిన అన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. నేను కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. బాలాజీ, రాజశేఖరు, కృష్ణ నేను చెప్పేటన్నీ చెప్పేసారు మొత్తం. నిజంగా కూడా ఇది సరే, ఓట్లు వస్తాయి, ఎన్నికలు వస్తాయి. ఈరోజు నేను ఓట్లు అడగటానికి మేము ముందుకు వచ్చిన, అట్లనే వేరే పార్టీ వాళ్ళు కూడా వస్తారు ఓట్లు అడగటానికి. చాలా విషయాలు చెప్తారు వాళ్ళు కూడా, ఉన్నాయి లేని అన్నీ కూడా చెప్తారు. ఇక మాకు అవకాశం ఇవ్వండి, ఆ చంద్రుని తీసుకొచ్చి నాగేంద్ర నగర్ చౌరస్తాలో కూర్చుండబెడతాము అని చెప్తారు. అవకాశం ఇయ్యక కాదు, నాకంటే మొదలు 10 సంవత్సరాలు వాళ్ళే ఉండరు కదా. మరి అప్పుడు ఎందుకో మా అక్కా చెల్లెళ్ళ కోసం ఇంటింటికి కేసీఆర్ నల్ల ఎందుకు రాలే? అప్పుడు ఎంత బాధ ఉండే నీళ్ళ కోసం. ఒకటే గల్లీలు ఉంటుంటివి, రోడ్డు మీద బోర్ కాడ నీళ్ళు కొట్టుకుంటే కొట్లాడుతుంటుంది, బిందెలు లైన్లు పెట్టి పక్కింటోళ్ళతోటే కొట్లాడుతుంటుంది బిందె నీళ్ళ కోసం. ఇవాళ ఎట్లయింది పరిస్థితి? మరి మాకంటే మొదలున్న వాళ్ళు ఎందుకు చేయకపోయారు? నీ డాన్స్ అయితే సూపర్ ఉండే తల్లి. నేను నాతో తీసుకొని పోతాను నేను ఏడుకంటానికి. అయితే అంటే ఎంత బాధ ఎందుకు అనిపిస్తుంది అంటే, అదే పార్టీ ఉండే కదా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ క్రితం. వాళ్ళు కూడా 10 ఏళ్ళు ఉండరు, ఈడ ఉండరు, వాళ్ళే ఉండరు, రాష్ట్రంలో కేంద్రంలో కూడా వాళ్ళే ఉండరు. మరి ఇంటికి ఒక్క సీసీ రోడ్ పడకపోయా నాగేంద్ర నగర్లో, ఇట్లా లైట్లు కనిపించకపోయా అప్పుడు. ఇక నాగేంద్ర నగర్ని మరి గ్రామ పంచాయతీ కొంచెం చేయకపోయి వాళ్ళు, ఏమైనా గుమిరాల మీద ఆధారపడాల్సింది. అట్లని పట్టుబట్టి దీన్ని గ్రామం మీకు సపరేట్గా గ్రామ పంచాయతీ చేసుకుంది. ఇంతకుముందు రాజశేఖర్ చెప్పిండు, తెల్లందాకా 4 గంటలు, పొద్దుదాకా 3 గంటలు. నీ అన్నీ చెప్తా, మీ కూడా చెప్తాను. నాకు తెలుసు నువ్వు ఎవరెవరికి ఏం బాధ ఉన్నదో అన్నీ తెలుసు, అన్నీ చెప్తా తల్లి. నేను ఇప్పుడు చెప్తా, నాకు చెప్పారు కదా, రాసుకున్నా నేను. ఇగో నేను గట్ట మాటలు చెప్పిపోయిటోన్నా, నేను గట్టిగా మాటలు చెప్పిపోయిటోన్నా, అట్లా పోయినా. అయితే రాజశేఖర్ చెప్పిండు, రాత్రికి కరెంటు, ఒకరోజు నేను పోతే ఒకరోజు మా నాన్న పోతుండే. ఇప్పుడు మన ఇష్టం బుద్ధి, ఎక్కడికైనా పోయిరా, మళ్ళీ పోయి కట్టుకొచ్చుకొని రా. ఇంత మంచి సౌలత్ అయింది. మరి అప్పుడు ఏంటికి చేయలే వీళ్ళు? 10 ఏళ్ళు వీళ్ళే ఉన్నారు కదా, నాకంటే మూలు ఇదే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు కదా వచ్చి. మరి అప్పుడు ఎందుకు చేయలేదు? స్ట్రేట్ కదా, అల్లిబొల్లి మాట ఇప్పటికేది కూడా లేదు కదా. సారు మీరు కూడా ఉంటారు కదా మీ దయ, మరి మీరు ఉన్నప్పుడు ఎందుకు చేయకపోతుంది అంటే కథం అయిపోయి కేల్ కథం, అంతే కదా, అంతేనా కాదా? బాగా పెద్దోళ్ళు ఉండ్రి, బాగా పెద్ద పెద్ద లీడర్లు ఉండ్రి, నాకంటే ఎత్తు, నాకంటే దొడ్డు, దర్వాల వాటనట్టుంటుర్రి. మరి ఎందుకో ఈ నాగేంద్ర నగర్ భూమిలోకి నీళ్ళు లేకపోయింది, మరి వ్యవసాయంలో నీళ్ళు లేకపోయారు వాళ్ళు.
మనం వచ్చినాకనే మరి లిఫ్టా, వ్యవసాయానికి నీళ్ళ, కరెంటా, అంటే ఇవన్నీ కూడా తెలిసుండి వాళ్ళు మనం ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటారా? వచ్చి ఎట్లా మాట్లాడతారు మైక్ తీసుకొని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నిజంగా కూడా అమ్మ పేదోళ్ళది కాదు, ఇది రైతులదా అమ్మ, నా మాట చెప్తలేనా ఆమెకు భయం. భూమి వాళ్ళకి చెప్తున్నావు, మాకెందుకు చెప్తున్నావు, నీ సంగతి ఏందన్నట్టు చూస్తుంది ఆమె. చేసుకున్నాం మనకు కూడా, పేదోళ్ళకు కూడా పెన్షన్ 200 పాడాయండి, 1000 చేసిండు, 1000 అయినాక 2000 చేసిండు. బీడీల పెన్షన్ లేకుండే, బీడీల పెన్షన్ పుట్టించిండు ఆయన్నే, కేసీఆర్. ఇట్లా చాలా విషయాలు. కుల సంఘాల భవనాలు, ఒడ్ర కాలనీలో ఉన్న కుల సంఘాల భవనం ఇచ్చిర్రు తల్లి, ఒడ్ర కాలనీ కుల సంఘ భవనం చేసుకున్నాం కొన్ని, ఇట్లా అన్నీ కూడా చేసుకున్నాం. ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు అన్నీ చేసుకున్నాం కదా. ఇక మీ ఊర్లో అడిగినాయి, అమ్మవారి గుడికి కలవాటు కట్టుకున్న బ్రిడ్జ్ అన్నాడు, మరి అది ఎంతదో ఏందో నాకు తెలియదు, ఎంత ఖర్చు అవుతుందో. బగ్గ ఖర్చు కాకపోతే ఇప్పుడు మాటిస్తా, బగ్గ ఖర్చు అయ్యేది ఉంటే చూసినాక మాటిస్తా. ఇక నేను మాటిస్తే తప్పని మళ్ళీ నాకు ఉన్న మాట చెప్తున్నా. ఏమన్నా బగ్గ ఖర్చు కాకపోతే అంటే ఎంతనో అందాగా. తీగలవాగు బ్రిడ్జ్ అమ్మో బాగా ఖర్చు అవుతుంది. తీగలవాగు ఆడ 3 కోట్లు అవుతుంది. ఆడ లో లెవెల్ తక్కువ ఉంటుందా ఇది? నేను ఇంజనీర్ని పంపించి చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే. నాగేంద్ర గుడి పేరు మీదే ఊరున్నది. 100% గుడి కట్టించే బాధ్యత తీసుకో. తర్వాత నాగేంద్ర నగర్కు దోమచందకు రోడ్డు కావాలన్నారు. అది కూడా చేపించే ప్రయత్నం చేస్తా. ఇక మా ఒడ్రే కాలనీలో సీసీ రోడ్లు ఇంకా లేవన్నారు. మన నాకు పూర్ణానందం అబద్ధం చెప్పిండు, అన్నీ అయిపోయినాయని చెప్పినావు నాకు. మరి ఆ తల్లి సీసీ రోడ్డు కాలేదని చెప్తున్నావు. ఇందిరమ్మ కాలనీలా మరి అదే అయిపోయినాయని చెప్పినావు కదా. నాకు నివత్తి మాట చెప్తున్నా, నాకు అయిపోయినాయని చెప్పి. ప్లాట్ మరి ఇల్లు కావాలి కదా, ఇల్లున్న కాడ 100% చేపిస్తా సీసీ రోడ్డు పేరు. ఇక బాలాజీ థ్యాంక్ యూ. ఇక బాలాజీ ఏమో మోరీల పని ఆయనది, గ్రామ సర్పంచ్ది. ఆ మోరీల పని కూడా నాకే అంటగడుతున్నాడు. ఇక తప్పుతుందా? మీ ప్రేమ అటువంటిది. తప్పకుండా అన్నీ ఒకసారి కాకుండా కొన్ని ఈ 5 సంవత్సరాల సీసీ రోడ్లు చేసుకున్నాము. అట్లా మోరీలు కూడా ఆటా కొన్ని వేసుకుంటా, మోరీలు కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా నా బాధ్యత, మీరు బేఫికర్ ఉండదు. లేకపోతే కేసీఆర్ ఇంకా ఇప్పుడు కొత్తగా చెప్తాను. ఇప్పుడు వాళ్ళు వచ్చి మా అబ్బాయి వాళ్ళు వచ్చిర్రా, ఇంకా రాలే, వచ్చి బాగా చెప్తారు చూడు. ఇక అదే ఉన్నోళ్ళే, ఇంతకుముందు ఉన్నోళ్ళే వాళ్ళు. ఆ పార్టీ ఇంతకుముందు ఉన్నదే. ఇక ఇంకో పార్టీ మా రాజశేఖర్ అన్నట్టు ఏడికి పోయిందో ఏమో 10 ఏళ్ళ మాయమైన ఆయన తక్కని ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు నేను అది ఇది అంటుంది. ఇప్పుడు ఇక చెప్పుకుంటే సిగ్గుపోతుంది నాకు. ఆమె ఏం చెప్పాలి ఇక నేను, ఇక నన్ను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నది. ఇక నేను మాట్లాడామె గురించి ఎక్కువ. ఇక ఆమె దయ భగవంతుడు చూసుకుంటాడు నాకు. ఇక పోతే కేసీఆర్ చేస్తున్నది ఏంటంటే చాలా మన పేదవాళ్ళు వినవలసిన విషయం ఇది. ప్రామిస్ చెప్తున్నా, ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా కేసీఆర్ ప్రభుత్వంలో, కేసీఆర్లో పార్టీలో ఉండడం చాలా గర్వకారణంగా ఉన్నది నాకు. సౌండ్ వస్తుంది, క్లియర్ చేయాలి బాబు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే
ఇప్పుడు భూమి గల రైతు ఉన్నాడు అనుకోండి, ఆయన చనిపోతే వాళ్ళ ఇంటికి రైతు బీమా వస్తున్నది, 5 లక్షల రూపాయలు ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. 10 రోజుల్లో 5 లక్షల రూపాయలు పంపిస్తారు. అయితే కొన్ని దగ్గరలో ఏమి వినిపిస్తున్నదంటే వాళ్ళకు భూమి ఉండే వాళ్ళ ఇంట్లో మళ్ళీ చనిపోతే వాళ్ళకి 5 లక్షలు కూడా ఇస్తుంది. ఇవన్నీ మాకేం బాధ లేదు, కానీ మనం భూమి లేని వాళ్ళ సంగతి ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళు. ఇదే విషయం ముఖ్యమంత్రి గారికి చెప్తే ఆయన ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఎట్లనైతే భూమి ఉన్నోళ్లకు భూమి ఉన్న రైతు చనిపోతే రైతు బంధు కింద 5 లక్షల రూపాయలు ఎట్లనైతే చెక్కు పంపిస్తున్నాడో 10 రోజుల లోపల, భూమి లేని ఇంట్లో కూడా కుటుంబ పెద్ద చనిపోతే 10 రోజుల లోపల 5 లక్షల రూపాయల బీమా డబ్బు పంపిస్తాను. మనందరం కలిసి ఇప్పుడు మళ్ళీ కారు గుర్తు కొట్టేసి ఆయనని గెలిపిస్తే భూమి లేని ఇల్లోళ్ళకు ఆగుతా లేని అదొకటే పట్టుకున్నది. భూమి లేని అన్నీ చెప్తా ఆగాలి ప్లీజ్. భూమి లేని అందరు పోకుండా ఆగు అమ్మ, ఆగు, నువ్వు ఆగు, చెప్తే వినాలి. గట్ల రొల్లు పెడితే వస్తుందా? నేను నాదంతా అయిపోనీ కదా. ఏం పేరు తన పేరు? ఏం పేరు? ఓ బుధవా, ఇటు చూడు. ఓ బుధవా, ఇటు చూడు నన్ను. నేను మొత్తం చెప్పిన దానికి నీ మహారాజు ఆమె ఒక్కతే ఉంటుందా? భర్త కూడా ఉంటాడా? జర ఆపుదని మహారాజు నవ్వుతున్నావు. ఇది మంచిది వినండి, ఇది బాగా పనికి వచ్చేది. ఇది ఈ ప్రపంచంలో చూడు ఎంత డిస్టర్బ్ చేసేసి. ఈ ప్రపంచంలో ఒక పేద కుటుంబంలో ఆ కుటుంబ పెద్ద చనిపోతే గవర్నమెంటే ఇన్సూరెన్స్ కట్టి 5 లక్షల రూపాయలు ఇచ్చే దేశం, రాష్ట్రం ఏది లేదు, ఒక తెలంగాణ తప్ప. అమెరికాలో కూడా ఇయ్యరు అట్లా. ఇగో ఇవాళ కేసీఆర్ ఇస్తా అంటున్నాడు. బూదవ్వ ఇన్ని మారదు. ఇప్పుడు నేను చెప్పింది దీని తర్వాత ఇంకోటి ఏం చేస్తున్నాడంటే, ఊళ్ళలోకి పోతాం మనం, బూదవ తిరోగం వస్తుంది. నాకేం లేదు అని అసలు ముఖం కట్టచ్చు. నేను అడిగిన మామూలు ఏంది రాబాయి బాధ, ఏం లేదు అంటున్నది. ఏంది అన్న ఏం లేదన్నా, ఆమె పక్కింటనేమో ఒక మహిళకు భూమి ఉంటుంది, ఆమెకు రైతు బంధు వస్తుంది. ఇటు పక్కింటనేమో వాళ్ళ ఇంట్లో ఒక ముసలామె ఉంటుంది, ఆమెకు ముసలోళ్ళ పెన్షన్ వస్తుంది. ముందాటింటనేమో బీడీలు చేసే కోడలు ఉంటుంది, ఆమెకు బీడీలో పెన్షన్ వస్తుంది. ఈమెకు వయసు లేదు, ముసలోళ్ళ పెన్షన్ రాదు. భూమి లేదు, రైతు బంధు రాదు. ఈమె 40 ఏళ్ళు ఉంటాయి. ఈమె బీడీలు చేయదు, కైకిలు పోతుంది, వయసు పనులు చేస్తుంది. ఈమెకు పెన్షన్ రాదు. ఇక ఇంటి చుట్టూ వాళ్ళకి పెన్షన్ రాబట్టే నేను పోతున్న పని చేస్తున్నా, నాకు పెన్షన్ రాదు అని కొట్లాడు. ఇగో ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, రైతు బంధు రాని వారు, పెన్షన్ రాని మహిళ ఎవరైతే ఉంటారో, అటువంటి మహిళలకు సౌభాగ్య లక్ష్మి పేరు మీద 3000 రూపాయలు నెలకిచ్చే కార్యక్రమం. రెండైనా మూడోది సిలిండర్. ఈ బీజేపీ నరేంద్ర మోడీ రాకుండా మొదలు సిలిండర్ 450 రూపాయలు ఉండే. ఈ 450 రూపాయలు ఉన్న సిలిండర్ ధర 1200 అయింది. అది ఒక నెల క్రితం ఏమన్నా భార్య చెప్పింది, ఇంకో 200 తక్కువ చేసిరట.
ఎలక్షన్లు వస్తున్నాయి 200 తక్కువ చేసిండు పువ్వుగురితో 1000 అయింది. ఇప్పుడు ఇదేమో సిలిండరు, పెట్రోలు, డీజిల్ ఈ 3 కూడా నరేంద్ర మోడీ చేయలు ఉంటాయి, పువ్వుగురితో చేయలు ఉంటాయి, మన చేయలు ఉంటాయి, కేసీఆర్ చేయలు ఉండేది. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే మీ ఆడవాళ్ళు 400 కట్టుర్రి, మిగతా 800 ఏదైతున్నదో నేను నరేంద్ర మోడీకి కడతా, మీకు 400 కడితే సిలిండర్ ఇప్పిస్తాను అంటున్నాను. మంచిగా లేదా ఎట్లా ఇది? వినబడతలేదా? అర్థం కాలే? కట్టురు లేకపోతే 1200 కట్టనా? కేసీఆర్ 800 మీ తరఫున, మీ తరఫున 800 కడతా అంటుండు కేసీఆర్ నరేంద్ర మోడీ. లేదు సిలిండర్ ఎన్నైనాయి? 3 అయినాయి, 4 అయినాయి? 3 అయినాయి. 4వది ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి కదా, ఎవరెవరికైతే 2000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయో వాళ్ళందరికీ 5000 రూపాయల దాకా తీసుకుపోతా అంటున్నాడు. బీడీలు చేసే వాళ్ళకి, వృద్ధులకి, అందరికి ఇప్పుడు 2000 రూపాయలు ఉన్నది. ఎలక్షన్లు అయినాక మనం కేసీఆర్ని గెలిపిస్తే, కారు గుర్తు కోటేజ్ గెలిపిస్తే ఇమ్మీడియట్గా మొదటి సంవత్సరం 3000, 2000 3000 అవుతుంది. వచ్చే సంవత్సరం 3500, మళ్ళీ 3వ సంవత్సరం 4000, 4వ సంవత్సరం 4500, 5వ సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది. 2000 పెంచి యాటా ఇప్పుడు 1000 రూపాయలు పెంచుతాడు. తర్వాత ప్రతి సంవత్సరం 500 పెరుగుతుంది. ఇది పెన్షన్. అస్సలకే రాని వాళ్ళు చెప్పినా కదా, ఆడవాళ్ళది సౌభాగ్యలక్ష్మి 3000. ఎవరికైతే పెన్షన్ రాని ఆడవాళ్ళు ఉంటారో, ఎవరికైతే రైతు బంధు రాదో, ఏమీ రాని మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సౌభాగ్యలక్ష్మి కింద 3000 రూపాయలు. ఇది 4 అయినాయి. ఇవన్నీ పేదోళ్ళకే సుమారు. 5వది ఇప్పుడు మన బియ్యం కార్డు మీద బియ్యం ఇస్తున్నారు, దొడ్డు బియ్యం ఇస్తున్నారు. కొందరు తింటారు, కొందరు తింటలేరు. తినేటోళ్ళు తక్కువ అయిపోయారు దొడ్డు బియ్యం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? దొంగతనంలో ఆయనతో దొడ్డు బియ్యం అమ్ముతున్నాం, తుట్టికి పావుషేరు. మళ్ళా పోయి సన్న బియ్యం కొనుక్కుంటున్నాం. అంతేనా? ఇది తెలిసింది కేసీఆర్. వీళ్ళు దొంగతనంగా అమ్ముడేందుకు, మళ్ళా తుట్టికి పావుషేరు అమ్మి మళ్ళీ కొనుడేందుకు సన్న బియ్యం. మొత్తం మనం ఇచ్చే బియ్యమే మొత్తం సన్న బియ్యం ఇద్దామని చెప్పి ఇప్పుడు నిర్ణయం జరిగింది. ఇక రేషన్ షాపులల్లో బియ్యం కార్డు మీద మనకి ఇప్పుడు వచ్చేది ఇప్పటి నుంచి సన్న బియ్యమే, దొడ్డు బియ్యం కాదు. దొంగతనాలు అమ్మే అవసరం లేదు, బాగా పోవాలా, తెచ్చుకోవాలా, తినాలి. ఇది 5వది. ఇకపోతే 6వది ఆరోగ్యశ్రీ అని ఉన్నది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు, ఏ మాట కామాట పెట్టిందని చెప్పి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పెట్టాడు. ప్రైవేట్ దవాఖానాలలో కూడా మనం చికిత్స చేయించుకుంటే దాంట్లో కొన్ని పెట్టిండు, గీగి చికిత్సకు గింత అని పెట్టిండు. 2 లక్షల రూపాయల దానిక గవర్నమెంటే ఇచ్చేటట్టు ఉండే ఆయన పెట్టిండు. కేసీఆర్ గెలిచినాక దాన్ని 5 లక్షలు చేసిండు మొదటిసారి. రెండోసారి 10 లక్షలు చేసిండు. 10 లక్షల దాకా గవర్నమెంటే పెట్టుకుంటారు. ఇప్పుడు మళ్ళా గెలిస్తే 15 లక్షల రూపాయలు చేస్తా అంటుంది ఇప్పుడు ఆరోగ్యం. ఇగో ఇవన్నీ కూడా పేదల కోసమే. 5 పనులు మీరు ఓటేసి గెలిపిస్తే కేసీఆర్ చేస్తా అంటున్నారు. ఎందుకంటే చేసిన ముఖమే కాబట్టి. 200 పెన్షన్ 1000 చేసి చూపించిండు, మళ్ళీ 1000 పెన్షన్ 2000 చేసి చూపించిండు. కళ్యాణ లక్ష్మి ఎవడు ఇవ్వలేదు. ఆడబిడ్డ పెళ్లి చేస్తే ఫస్ట్ 50,000 ఇచ్చిండు, తర్వాత 75,000 ఇచ్చిండు, తర్వాత 1,00,000 రూపాయలు చేసిండు. ఎట్లెట్లా పెరుగుతున్నామో మనం ఆదాయం పెరుగుతున్నదో పేదలకు చేసే సహాయం పెంచుకుంటా పోతున్నాం. అట్లనే వాళ్ళ పెన్షన్లు పెంచుకుంటాం, సన్న బియ్యం ఇచ్చుకుంటాం, సిలిండర్ ఇచ్చుకుంటాం 400కే. ఇవన్నీ కూడా పేదవారి కోసం. ఏమీ లేని వాళ్ళకి 3,000 రూపాయలు ఇచ్చుకుంటాం. ఇవన్నీ కూడా పేదవారి కోసం చేస్తా అంటున్నాం. ఇకపోతే రైతుల కోసం కూడా 10,000 రూపాయల రైతు బంధు ఉన్నది. ఇప్పుడు 10,000ది వచ్చే సంవత్సరం 12,000 అవుతుంది ఎకరానికి.
మళ్ళీ రెండో సంవత్సరం 13,000 అవుతుంది, మూడో సంవత్సరం 14,000 అవుతుంది, నాలుగో సంవత్సరం 15,000 అవుతుంది, ఐదో సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది. 10 ఇమీడియట్గా 12,000 చేసుకుంటాం. ఎట్లయితే పెన్షన్ 2,000 ఇమీడియట్గా 3,000 చేసుకుంటామో రైతు బంధు కూడా 10,000 12,000 చేసుకుంటాం. ఇగో ఇవన్నీ కూడా మళ్ళీ మీరు ఓటేసి గెలిపిస్తే ఇప్పుడు వచ్చేసరికి చేస్తా అని కేసీఆర్ అంటా ఉన్నాడు. అయినా అన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఇప్పుడు కొత్తవి కూడా చేస్తా అంటున్నాడు. దయచేసి కేసీఆర్ని నమ్మి, ఇక వేరే పార్టీలు కూడా మస్తు వస్తారు, మస్తు చెప్తారు, వాడు ఉన్నప్పుడు ఏం చేయలే. పోనీ ఇంకో విషయం చెప్పనమ్మా, నా అన్న తమ్ముళ్ళు కూడా ఆలోచించాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే నేను ఇప్పుడు వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అంటున్నారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు 4 రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ దేశంలో. కేసీఆర్ ఎట్లయితే తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడో కాంగ్రెస్ వాళ్ళు కూడా 4 రాష్ట్రాల్లో ఉన్నారు ముఖ్యమంత్రులు. ఏ రాష్ట్రంలో ఇప్పుడు మనం చెప్పినవి వాళ్ళు చేస్తలేరు, వాళ్ళు చెప్పేటివి కూడా చేస్తలేరు. ఆ రాష్ట్రాలలో ఎక్కడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అక్కడ వేయరు, ఎక్కడైతే లేమో అక్కడ ఓట్ల కోసం చేస్తాము అని చెప్పి చెప్తారు. ఇది వాళ్ళ పని. దయచేసి ఆలోచన చేయాలి. జరుగుతున్నది మంచిగా కళ్ళ ముందే కనిపిస్తున్నది, జరుగుతున్నది పెంచుకుంటా పోతా అంటున్నాడు కేసీఆర్. నువ్వు చెయ్యనే చేతలేవు, వటికనే పుసుక్కన ఒకటేసారికి ఇంత ఇస్తా అని నువ్వు చెప్తున్నావు. ఏది వాస్తవం ఏది అబద్ధం ఆలోచన చేసుకోవాలి. మొన్ననే కర్ణాటకలోనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 నెలలు అయింది, ఎక్క కాలే. నేనేమంటున్నా అంటే నువ్వు 4,000 పెన్షన్ ఎంతనో ఇస్తా అంటుండే. ఇప్పుడు ఆయన వస్తే ఓటు పడితే 4,000 పెన్షన్ చేస్తా అంటు, మనం 5,000 చేస్తాం, అది వేరే విషయం. కానీ నువ్వు ఇప్పుడు 4,000 చేస్తా అంటున్నావు కదా. నువ్వు మొన్ననే 2 నెలల క్రితం గెలిచినావు కదా కర్ణాటకలా, అక్కడ ఎందుకు ఎంత ఇస్తున్నావు పెన్షన్, అక్కడ ఎందుకు ఇస్తలేవు 4,000? నువ్వు ముఖ్యమంత్రి ఉన్న దగ్గర ఇవ్వాలి కదా. ఆడిచ్చేది 750 రూపాయలు వాళ్ళు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది పెన్షన్. ఇక్కడ మనం పిచ్చోళం ఉన్నాం, అలా మాటలు నమ్మి మోసపోయి ఇక మా భూదేవాయేమో శ్రేష్ఠుల మీదకే గాయ్ 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 అంటున్నది. అట్లా దయచేసి ఆలోచన చెయ్యాలి. పువ్వు గుర్తు బీజేపీ వాళ్ళు కూడా 18 రాష్ట్రాలు ఉన్నారు ముఖ్యమంత్రులుగా. ఎక్కడ కూడా 1,000 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ లేదు వాళ్ళు ఉన్న రాష్ట్రాల్లో కూడా. వాళ్ళు ఇప్పుడు ఇవాళ చాలా మాట్లాడతారు. ఇక ఇండ్ల విషయం మా బూదాయ్ అని చెప్పి, బూదాయ్ ఇప్పుడు ఇప్పటికే కేసీఆర్ ఒక పథకం పెట్టిండు. ఎవరికైతే జాగా ఉండి ఇల్లు లేదో వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఇద్దాము గృహలక్ష్మి కార్యక్రమం కింద అని చెప్పి పెట్టిండు. నేను అనుకుంటే ఈ గ్రామంలో కూడా మంజూరు చేసినాం. ఈ గ్రామం మరి బూదాయ లేదా దాంట్లో ఇల్లు ఉన్నదా ఆమెకు ఆల్రెడీ, మరి గింతలో చేస్తాను. అలా భర్తకు పింఛన్ ఎత్తున్నదా, ఆమెకు ఇల్లు ఉన్నదా? దండం పెట్టాలి గాయ. సరే, ఎవరికైతే ఇల్లు లేదో ఎవరికైతే జాగా ఉంటుందో కట్టుకున్నాను అనుకున్న వాళ్ళకి 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి కార్యక్రమం కింద 9 మందికి నాగేంద్ర నగర్లో కూడా మంజూరు చేసినాం ఆల్రెడీ. వచ్చే సంవత్సరం నేను నిన్ననే ముఖ్యమంత్రిని అడిగిన, మొత్తం నియోజకవర్గానికి 5,000 ఇచ్చారు మన గృహలక్ష్మి. ఇది 110 ఊర్లకు 5,000 ఇచ్చిందంటే మన నాగేంద్ర నగర్కు 9 వచ్చినాయి. వచ్చే సంవత్సరం నిన్న ముఖ్యమంత్రి వేల్పూర్ మీటింగ్లో అడిగిన 10,000 గృహలక్ష్మి ఇయ్యూరి సార్ నాకు అడిగిన, ఆయన ఒప్పుకున్నాడు. మళ్ళా వచ్చే సంవత్సరం ఎలక్షన్లు అయినాక 18 మందికి వస్తాయి మన ఊర్లోనే ఇల్లు కట్టుకునే వారికి, జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి. ఇది ఇల్లు లేని వారి విషయం. ఇట్లా అన్ని వర్గాలకు అన్ని రకాలుగా సాయం చేస్తూ ఇంకా ఎక్కువ చేస్తా అంటున్న కేసీఆర్ని గెలిపించుకుందామా, కారు గుర్తును గెలిపించుకుందామా, లేదు మాయమాటలు చెప్పి ఎలక్షన్లు రాగానే వచ్చి పొయ్యిటోళ్ళని గెలిపించుకుందామా? మీ చేయాలనే ఉంది, మీరే ఆలోచించాలని చెప్పి మీ అందరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇన్ని పనులు చేసిన నన్ను కారు గుర్తు కోటేసి గెలిపియాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నా. కారు గుర్తు కోటేసి నన్ను బతికించుకుంటారో, వేరే పార్టీల కోటేసి నన్ను చంపుకుంటారో మీ ఇష్టం, మీ చేయిలో ఉన్నది, మీ నిర్ణయమే అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇంకా నేను 2 ఊర్లు పోవాలి, మీరు అనుమతిస్తే ఆ 2 ఊర్లు కూడా పోతా. మీకు ఇప్పుడు ఈ గ్రామంలో అడిగిన 3-4 పనులు చేపించే బాధ్యత నేను తీసుకుంటా. ఒక బ్రిడ్జ్ మాత్రం పెద్దది కాకపోతే
పెద్ద చిన్నదైతే ఏపిస్తా, పెద్దదైతే జర టైం తీసుకుంటా. ఓకే, జై తెలంగాణ, జై కేసీఆర్. చేయలు ఉన్నోళ్ళు లేపురు ప్లీజ్, ఇక చేయలు లేకపోతే నేను ఏం చేయలేను. జై తెలంగాణ. ఆడక్కడ చేయలేవా ఏమి? జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ.